Audio Jungle. Hey, Shiva, Kara. 30 seconds. Hey, Kara Sami. చెప్పు అందుకు ఇచ్చిండే ఇచ్చినా అని చెప్పు. నీకు పేపర్లు ఇచ్చిందంటే ఏడబెట్టినావు? బండి పేపర్లు ఇచ్చిందంట ఏడబెట్టినావు అంటాను. ఏం బండి పేపర్లు ఉన్నాయి? కార్వి ఏడుంది? కార్కి కార్కి పేపర్ ఏడుంది? మళ్ళీ చెప్తాంది ఎవరికి ఇచ్చినావు? నీకే ఇచ్చిందంట అంది. ఏమి ఏ తమాషాలు చేయొద్దు. కారడ ఆడుకోద్దండి. ఎవరు ఆడుకోద్దు? నీ ముందరే చెప్తాను. మళ్ళా చెప్తాను. తిక్క ఏమన్నావు అనుకంటాంది. నా తిక్కేమది నువ్వు పేపర్లు ఇచ్చినావా? ప్రామిస్ ఇచ్చినావా? మళ్ళా వినపడలేదా నీకు చెప్తాండేది? ఏంటి ఇప్పుడే ఒక ఏడు బీగినా బాబుకి. నీకు ఒక ఏడు బీగినా అంటే నీకు ఖచ్చితంగా నేలకేసి గుద్దుతా. చెప్పు ఏది నీకు? వాడు అదే కలిసి నటిస్తానులే. నువ్వు మాట్లాడేది నాకు అంత క్లియర్గా వినపడతా అంటే వానికి వినపడ నమ్ములుతానవా? పళ్ళ సెట్టు బయటికి బిక్తా. నేను చెప్తాడులే వాడు. నువ్వు చెప్తావు కదా ఇచ్చినా అని. ఎప్పుడు ఎన్ని గంటల కాడ ఇచ్చినావు? ఎన్ని గంటల కాడ ఇచ్చినావు? మళ్ళీ 7:20కి ఇచ్చిందట నీకు పొద్దున. అంటే 7:30 అనుకో, 10 నిమిషాలు అటు ఇటు. అందరూ నమస్తే అండి. జై శ్రీరామ్. వినపాళ్ళ మ్యూట్ వచ్చింది అనుకుంటారేమో. ఇదే కాన్సెప్ట్. ఒకసారి నేను మాటలు మ్యూట్ చేస్తా అంటే మాట్లాడుకుంటా, తను మ్యూట్ చేస్తా అంటే వాడిని ఫుల్ కన్ఫ్యూజ్ చేసినాం. ఈ కాన్సెప్ట్ మీకు కొత్తగా అనిపిస్తుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా తనే చెప్పింది. దాన్ని నేను గొద్దులే పొగడతలే అలా. సరే అని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపించండి. లైక్ చేస్తే ఏం లేదు, కొద్దిగా నలుగురికి ఎక్కువ మంది రీచ్ అవుతుందని చెప్పి. అందరూ కష్టపడతారు కానీ అందరికి ఇష్టపడేది అట్లా చేయడం వీడియోలు కష్టం కాబట్టి, అది కూడా వల్గారిటీ లేకోకుండా అంతా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే విధంగా చేయడం అంటే కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి మీకు ఆలోచన దృష్టిలో పెట్టుకొని లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని కోరుకుంటాను. లవ్ యూ ఆల్. టాటా. మినిమేష్ షో. బాయ్. నాకు వినపడది. నాకు అంత నేను మాట్లాడేది వినపడుతుంది నీకు? నమిలి ఏమైనా ఎడం చెవు ఏమైనా వినపడడం లేదేమో. వాడు దరిద్రం కొట్టి చెండాలని చిల్లర నా కొడుకు అంటుంది. వినపడుతుంది కదా మళ్ళీ. నేను అనేది అంటే నేను చెప్పాలా నీకు? నీకు వినపడతా డైరెక్ట్? ఆడదే కలిసి చేస్తానులే. నువ్వు నాకంతా నువ్వు మెల్లిగా మాట్లాడమ్మా తల్లి, నా చూపు పోతుంది. వాడు అదే కలిసి యాక్టింగ్ వినపడలే అంటే నువ్వు మళ్ళీ ఇంకా గట్టి ఖర్చు. ఇది కూడా వినపడలేదు నీకు? నీకు ఆ పేపర్లు ఇచ్చేసారా అంటుంది. ఏం తమాషలా నీకేమన్నా చెప్తా అంటే? అది నాకు తెలుసులే. నాకు ఇంత క్లియర్ కట్టుగా అంత ట్యాప్. నాకు మళ్ళీ చెవులు వినపడలే. నాకు ఇప్పుడు అరుస్తాడు అదే. ఈడు అరిసేది కూడా నాకు వినపడలే, నువ్వు అరిసేది నాకు వినపడలే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు కొడతావు మీరు? నన్ను సిగ్గులేదు తెచ్చి మరువు. అమ్మ బాబు చంపేస్తాడు. సిగ్గురాట్లేదా? నువ్వు తాకట్టు పెట్టేవేంటి? కారమేనా? కాదు కాదు. పొద్దున ఇవ్వలేదని నీకు నిమ్మి ఏం మాట్లాడతారా నువ్వు? సిగ్గురా వినిపించలేదా? అంత సీరియస్ గా చెప్పుదో కొడతా నరికేస్తాను ఇద్దరు తెచ్చిపోతా అని అంటున్నాడు. పొద్దునేలేదా నీకు? అమ్మిస్తావేంటి? పంపదిస్తా కారేమన్నా? ఏం నా చెవులు ఎప్పుడు పాడైపోయినా? నన్నెందుకు నిమ్మి చెప్పుదో కొడతావు? శివ తెచ్చి అంత సీరియస్ పాడు. దానికి భయం అవుతా శివ? భయం కాదు కానీ నాకు మతి. ఏమన్నా అవలేస్తావు నువ్వేమన్నా? నీకు ఎన్నిసార్లు పడతావు? ఏడ పెట్టినాను మళ్ళా చూడు చెప్పు.
నాకే ఆడబెట్టినారో నువ్వు ఇచ్చినావో లేదో నిజం చెప్పు. మళ్ళీ వాడెందుకు తప్పుడు కూతలు కూర్చున్నాడు? నిమ్మి ప్లీజ్ సీరియస్ అవ్వద్దు. నువ్వు అవ్వద్దు. నాటగా ఆడి తెచ్చు అని చెప్తున్నాడు. వేష రాస్తున్నావు నువ్వేమన్నా? నువ్వేం చేసావు? అది నన్ను ఎందుకు కొడతావు నువ్వు? చంప నేను వాడికి ఇచ్చాను. వాడికి ఇచ్చాను 7:30కి. 7:30కి ఫస్ట్ 7:30కి ఎప్పుడు 7:30కి ఇచ్చాను. ఏకపోతే నీకు ఎందుకు చెప్తావా బాబా? నువ్వు ఏది చెప్తావు? మళ్ళీ ఇచ్చిండే చెప్పు. నేను మాట్లాడదు నీకు వినబట్టలేదా? ఇప్పుడు మాట్లాడతానా? ముందు నుంచి మాట్లాడటం లేదా? సిగ్గులేడి ఏ నాటకాలు చేస్తావా? ఏమన్నా తింది అరగడం లేదా? నీకేమన్నా మాట్లాడుతుంటే మాట్లాడలేదు అనుకుంటా. నీకు బుద్ధి తెలియదు. ఫస్ట్ మళ్ళీ ఇప్పించి నువ్వు అని చెప్తాను అది. ఏయ్ చెప్తాను కదా ఇప్పుడు. 7:30కి అక్క నన్ను బూతులు తిడతానావు నువ్వు. వీడు నాశనం అయిపోవాలని తిడతాడు. నాటకాలా నువ్వేమన్నా శివ? తెచ్చిరా అంత గట్టిగా. అమ్మా బాబోయ్ శివ, నిన్ను నమ్మి ఏం తీయకూడదా? నీ ప్లీజ్ సీరియస్ అవ్వదు. నీ తెచ్చి ఇచ్చిరా. ఏ నాకు వినిపిలే. నీకు చెప్తున్నానా? తిడుతున్నావు. నీకు మత్సంగా చెప్పే టైం అయిపోయింది. నీకు మళ్ళీ నీకు కూడా ముద్దుపలు రాలుతాయి. నువ్వు వాడి చెప్పే పోతాంగులు వాడి మీద తప్పుతావు. ఎవరు నాటకాలు ఎవరు అబద్ధము? ఎవరు నాటకాలు ఎవరు అబద్ధము? ఏం దీంట్లో నాటకాలు? పేపర్లు ఆడున్నాయి చెప్తా. మాట్లాడు. ఆయన కొంచెం మాట్లాడు. ఇప్పుడు వినపడలేదా? ఎందుకురా నటిస్తావు? పోయి పేపర్లు తెచ్చి అంటుంది. ఎవరు నటిస్తున్నాడు? ఎవడు? మీరిద్దరితో ఎందుకు అలా చేస్తున్నావు? నిమ్మి ప్లీజ్ సీరియస్. ఎరే తెచ్చారా? సీరియస్ నా కోత చెల్లుతా ఏమన్నా ఏమే ఒరే మూసుకున్నాడు పెట్టి లేదు చంపేస్తాను అంటున్నాడు. భయం లేదా? ఇప్పుడు ఈ సమయంలో అమ్మ నిమ్మి ఏంది నిమ్మి అంత డిసిషన్ తీసుకోవద్దు. నిమ్మి నువ్వు ఏంది నిమ్మి అంత డిసిషన్ తీసుకోవద్దు. నిమ్మి నువ్వు ఏం చేస్తాడా? ఏమంటా నిమ్మి నేనేం చేశారు? వాడు చేసిన దానికి మీరు మాత్రం మీరు కొట్లాడి నాకే. నువ్వు పేపర్ ఏంటి? ఎవరికి ఇచ్చినావు చెప్తాది కదా. ఎవరికి ఇచ్చినావనే చెప్పు. మళ్ళీ వాడు ఎందుకు ఒప్పుకోవడం లేదు? చెప్తాంది కదా. ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఎట్లా వినబడ్డాయి? ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడతావు. నువ్వు మాట్లాడుకోడు. ఆయన మాట్లాడతాడా? అంతగా మాట్లాడుతుంటే వినబడలేదా నీకు? ఓహో ఎస్కేప్ అయిపోవాలని కదా నువ్వు. ఆ కార్ అంతా దొబ్బేసి ఎస్కేప్ అయిపోవాలని కదా నువ్వు వేషాలు వేస్తున్నావు. నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నాడు చెప్పు. ఏం చెప్తున్నాడు? నువ్వు ఏడబెట్టావరా మరసంగా తీసుకుని రాకపోతే కాలు 2 కొడతా అంటున్నాడు. అట్లా అంటున్నాడు. నీకేం పిచ్చి పట్టిందా అంటున్నాడు. ఇట్లా నరుకుతాడంట. ఇట్లా నీకు నేను చెప్పేది నీకు మైండ్కి ఎక్కడం లేదేమో. నేను వాగుతాండేది మళ్ళా నేను అడగడం ఏంది? నేను మాట్లాడితే వినపడుతూ కూడా వాడు మళ్ళా తిప్పుతాను. నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు వాడు ఫోన్ చేసి రమ్మని ఎందుకు చెప్తావు? పేపర్లు తీసుకురమ్మని చెప్పు ఫస్ట్. నువ్వు ఏమైనా అవుతారో ఏం చేస్తారా? లేదా నీకేమన్నా తలగా ఎందుకు యాక్టింగ్ చేస్తానాడు వీడు? నిమ్మి ఏం చేయాలనుకుని చేసుకొని మీ నాకు సంబంధం లేదు. నేనైతే కీస్ ఇచ్చాను. 1 గంట టైం ఇస్తున్నావు కదా. లేకపోతే నూతిలో వేసుకుంటావు ఏం వేసుకుని నాకు సంబంధం లేదు. నాకు అసలు సంబంధమే లేదు. చెప్తాడు కదా నరికేస్తాడంట గంటలో. నువ్వు లేకపోతే నీ వినిపిలంటే యాక్టింగ్ చేయొద్దురా శివ. క్లియర్గా వినబడుతుంది నీకు. ఇప్పుడు వినిపించింది ఇందాక వినపడలేదంటే ఇందాక వినిపించింది ఇప్పుడు వినబడదంట.
ఏం యాక్టింగ్ రా నీ విషయంలో? అంటే మెయిన్ పాయింట్లన్నీ ఎస్కేప్ చేసుకునేకి నువ్వు ట్రై చేస్తున్నావు. నువ్వు కూల్గా చెప్పావు, వాడు విన్నేనే వినాడు. నువ్వు ఎంత కూల్ చెప్పినా ఏం చేసుకుంటే చేసుకో. ఏ అవలో వేసాడవా కానగల ఇప్పుడు అదే నువ్వు ఎక్కడ బాయా అంత నీటి మాట్లాడుతూ దొప్పలాడా మీకు మీరు ఎవడు చెవులు దొబ్బిని. ఇంకేం చెప్తా నీకు, ఒక గంట టైంలో తెచ్చి ఇచ్చేసే. హలో 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 రే హలో ఇప్పుడు నా వినపడదని చెప్తాడు. వీడు అన్నీ డ్రామాలే, నాకు తెలుసు కదా. నీకు వినపడుతుందని కూడా నాకు తెలుసు. నేను నీటికి చెప్తాను, నీ మంచి కోసమే చెప్తాను. అవునా? నేను చెప్పలేదా? నీకైతే వినపడింది కదా, మళ్ళీ నీకెందుకు వినపడటం లేదు? అది నాకు తెలుసు. వాడు అదే కలిసిగా ఇది ఇప్పుడు నీది వినపడదు అనే టైప్లో వాడు ఆలోచిస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడింది వినపడిందా? ఇప్పుడు నేను మాట్లాడేది నీకు నీటికి వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది కదా వాడికి. ఇప్పుడు అన్ని నీకు నీటికి వినపడినాయి, నీకు కావాలని ఎస్కేప్ అవ్వడానికి, నాకు సంబంధం లేదని చేయడానికి చేస్తాడు. మీరు ఏమన్నా మీకు మాట్లాడచ్చు కానీ మధ్య ఇద్దరు ఏంది ఇది ఏందన్నా సిమ్ను ఏంది ఇది ఏందన్నా సిమ్ను మాట సావయ్యమ్మా చిన్న పోతుంది నాకేమన్నా ఏడు పైన చూస్తానో నేను ఏది మాట్లాడదా ఇంతసేపు చెప్తా దానికి ఆన్సర్ చెప్పు. నాటకాలు నీకేనా ఏం అనిపించడం లేదా నీకు? నాటకాలు మీ ఇద్దరు నాటకాలు కాదు, మా ఇద్దరు మాటలు వినలేనట్టు యాక్టింగ్ చేస్తున్నావు. అది పేపర్లు ఏమన్నా ఉండు, పేపర్లు ఏమన్నా పోగొట్టినావా అనేది నీడు ఇక్కడ చూడు. పెట్టినావా? రే పేపర్లు ఏమన్నా పోగొట్టింటే ఇక్కడ చూడు. పేపర్లు ఏడైనా పాగొట్టేసి నాకు ఏడుపు వస్తుందిరా. ఇంకేం చెప్తాడు? సార్ నేను పాగొట్టేసాడులే. ఇంకా మధ్యలోనే చెప్తాను, నువ్వు ఖచ్చితంగా నాకు చెప్తానా? చెప్పండి మీ వాడు చెప్పడు. అడిగినంత అడిగించుకొని తర్వాత కూడా కావాలనే వీడు కావాలనే చేసే డ్రామాలు చేసేదంతా తెలుసు. చిన్నది కూడా నాకు తెలుసు. ఏం మధ్య భూత ఏమని మాట్లాడుతాను చేసింది నువ్వు చేసినావని నాకు తెలుసు. ఆ పాప కూడా నువ్వు చేసుకున్నావని తెలుసు. నీకు ఒక్కటే చెప్తాను, నవ్వుతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు నన్ను అనుకోవడానికి ఏం లేదు, నువ్వు బూతులు తిడతా అంటే నవ్వు వచ్చింది. ఏమనికే తలగా తిరుగుతావు. బాగా తిట్టినావు ఇందాక. నీకు ఒకటి చెప్తాడు, నేను ఎప్పుడు నుంచో ఒకటి చెప్తాను నీకు. నువ్వేం చెప్పినా వాడు విండు, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా విండు. ఇది నిమ్మి చెప్పురా కొడుకు అని చెప్తాను. నాకు ఇన్ని బీట్లు ఛత్రపతి కాదు, చెడ్డి చించి పొల్లాడిచ్చి కొడతా. నువ్వు ఏమనుకుంటానావో లేకపోతే నువ్వు పెద్ద పద తెలుసుకుందాం. చూసుకుందామా? చూసుకోవాలి చెప్పు. ఏం తెలుసు పేపర్ల ద్వారా అని నీకు చిల్లక్కి చెప్పినట్లు చెప్తాను. మా అమ్మ సచ్చిగా ఇంటానాడా? ఇక్కడ నీకు నీటికి ఇప్పుడు మాట్లాడేది వినపడుతుంది కదా, నేను అడిగిందా నీకు చెప్తాను. ఇప్పుడు నాది వినపడుతుందా? ఫస్ట్ నుంచి వినపడతా. మీ టాపిక్ వచ్చినప్పుడు వినపడతా కానీ నీకు ఇప్పుడు వినపడుతుంది కదా. ఇప్పుడు రా చెప్పు కరా. పొద్దున నీకు 7:30 గంటలకి పేపర్లు నీ చేతిలో పెట్టి ఎవరా ఏమన్నా నేను చెప్తారా సైడ్ మర్సంగా ఏంది వాడు అన్ని మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు కూడా నోరు మూసుకో అంటున్నావు. నిమ్మి
ఏం ఫీల్ అవ్వద్దులే నిమ్మి, నువ్వు అంతే. మాడు నేనేమన్నా వాడు ఇంకా మాడు ఫీల్ అవ్వద్దులే నిమ్మి. పోతే పోయే కారు, ఇంకా కొత్త పేపర్స్ పెట్టుకో. నువ్వు రకాల పెట్టేస్తాను మాత్రం అర్థమైందాక. నేను ఏం కూర్చున్నా చెప్పు, దా ఏం చెప్పు. దా ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందాక ఏం చెప్పలేనా? సారీనా? దా ఇప్పుడు కొడతాను చూడు, ఎవరు కొడతానో చూడు ఫోను. నా వద్దులేనా వాళ్ళకి ఇంకేంటికి కానీ. ఏమి నువ్వు ఎవరికో చేస్తాను కదా. బండి పేపర్లు ఎత్తపోయినాడు, పొద్దునిచ్చి పోగొట్టాడని చెప్పి నేను షోరూమ్ వాళ్ళకి. అయ్యా నాయనా పోగొట్టాడని చెప్పి నేను షోరూమ్ వాళ్ళకి. అయ్యా నాయనా ఎందుకు నిమ్మి అన్ని ప్రచారాలు చేసి మన ఇంటి పరువుల్ని అలా బయట పెడతావు? ఇప్పుడు సీరియస్ అవ్వద్దులే, అంత బట్టబయలు చేస్తే ఏమొస్తుంది? మీరేమన్నా నేనేం చేశాను వాడు అమ్ముకుంటే? మీరెవరు నేనేం చెప్పలేదు వాడికి. నేనేమో నీకు చెప్పేది తాకట్టు పెట్టమన్నా నా మీద వస్తాందిరా ఇప్పుడు. గ్యాప్ మాట్లాడాలే. అమ్మో మీరేమైనా నేర్చుకున్నారు కొత్త విద్య, ఏమైనా కొత్త భాష? మీరేమైనా నేర్చుకున్నారు కొత్త విద్య, ఏమైనా కొత్త భాష? ఇంకంతే, నాకు సంబంధం లేదు. ఏమన్నా నీ మీ ఫోన్ చేయి. బాధ అవుతుంది. ఏం కూర్చున్నావు? నాకేం అంటే నేను ఇంతసేపు మొత్తుకునేది నీకు లాస్ట్ ఒకటి వినపడింది. ఏం కూర్చున్నా అంటాను, బాధపడతాను. అదొకటి వినపడింది. నేను అంత ముందు స్టార్టింగ్ నుంచి చెప్పిండేది యాడిగా ఎవడు వీడు, యాడిగా ఎవడు వీడు. కావాలంటే నువ్వు లక్షిత్ ఫోన్ చేయి. లక్షిత్ ఫోన్ చేసి మాట్లాడి నేను వాడికి ఇచ్చాను లేదా లక్షిత్ చెప్తాడు. ఫోన్ చేయి. నాకు ఎందుకు ఊరికే అప్పుడు ఏం చేస్తావు? నా మీద నిందలు అయ్యద్దు నిమ్మి. నేనైతే వాడే నిమ్మి. చూద్దాంలే నిమ్మే, చూద్దాంలే. మీరేమన్నా ఏందో నిమ్మి నువ్వైతే ఎందుకు సీరియస్ అవుతున్నావు? విను, నేను మెల్లి మాట్లాడినా వాడు అంతే అత్తిగాడు, ఏం చేయలేవు ఇంకా. ఇప్పుడు వాయిస్ వినిపించలే కదా, వాడికి వినబడతలేదు చూడప్ప. నువ్వు పెద్ద మనిషి. చూద్దాం తన మనిషి. వినపడుతుందరా నీకే? క్లియర్గా వినబడతా అంటే చూసావా మాట్లాడుతున్నాడు. ఇంకెంతకన్నా ప్రూఫ్ నేను చూపించలేను నిమ్మి. క్లియరా? నీకు క్లియర్ కదా, నేను ఇచ్చేసిన. యాక్టింగ్ చేయొద్దు. ఇప్పుడు నీకు వినిపించలేదు అన్నావు, ఇప్పుడు ఎట్లా వాడికి వినిపించింది? ఇప్పుడు ఫోన్లో నేను మాట్లాడింది నీకు వినిపించిందా, వినిపించలేదా? నువ్వు మాట్లాడేది పడ, నాకు వాడు మాట్లాడింది పడతాను. నేను ఇప్పుడు మాట్లాడింది వానికి వినపడింది. అది కూడా కరెక్టే, అది కూడా కరెక్టే కదా. నాకేవాడు నేను ఏదో ఆడ ఎవరు జనాలు ఉండరు, ఆడికి పోయి ఒకటి దా ఆడ కొండల కాడికి పిలిచిపోతాను కారులో. ఆడ మనుషులు ఉండరు, ఆడ జంతువులు దో నీకు జంతువులు శబ్దం వినపడతాదో వినపడదో అనే దాన్ని బట్టి మనం తెలుసుకుందాం. ఈ నైట్ లోనే నీకు జంతువుల శబ్దం అదే తెలుస్తుంది. నీకోడు ఎత్తాడు, నీకు అదే కాల్సిగానే తీసపోతా. ఎక్కిరిరా చిల్లర నా కొడుకు నిమ్మి వాడు. అయ్యో చిల్లర నా కొడుకు కూడా అప్పటి నేను అన్న అంత క్లియర్ బూతులు తిడతానండి, వినిపించలేదా? భలే తిడతాడులే నిన్ను. చింపాంజీ వేదవా, చింపాంజీ వేదవా. ఎందుకు నిమ్మి అంత ఇదిగా తిడుతున్నావు అని పాపము. నేను మన ఇప్పుడు కొండల కాడికి తీసపోయినాకనే మనకి తెలిసి వస్తుంది. తిట్టడం ఊరికే కాదు, మళ్ళా తెలుస్తుంది కదా వానికి కూడా. కొండల కాడ నీకు ఏ శబ్దాలు వినపడతాయి? ఆపేసేది కాదు, నీకాడ నీకు వినపడితే బతుకుతావు, వినపడలేదు సస్తావు. నేను తిక్కనా కొడుక అట్లా గొంతు పోయేది అట్లా మొత్తుకొని సస్తా అంటే నీకు అద్దో మళ్ళా ఏంది అవలాయా తిడతానంటే నిన్ను. తిట్టు ఏంది ఏం తిడుతున్నాడు? ముందర ఆడ దిగుతుందంట, ముందర ఆడ దిగుతుందంట. ఏంటి దిగుతాడు రాడు? ఏ గబ్బుకుతాడే నిజంగా ముక్కలు చేసి కుక్కలకి కాకిలకి వేస్తాడంట. ఏంటికి వేస్తాడు చెప్పండి, ఏంటికి వేస్తాడు చెప్పండి. ఎందుకంటే కాగితాలు చేసిన మరి కాగితాలు ఎట్లా ఇప్పుడు
కార్ కాగితాలు ఎట్లా కార్లో ఎట్లా తిరగాలి? నువ్వు ఇచ్చినావా ఇలేదా? ఇచ్చినావా? నువ్వు మాట్లాడిచ్చినావు. ఏమన్నా ఏ కొండగాడి పోదాం రా. నేను రాను, ఎవరు రారు? నేను రాను. ఎందుకు రావు? ఏంటి కదా దూరమా? ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడేది నీకు వినపడలే, ఆ బాబు మాట్లాడేది వినపడలే, మాట్లాడతాను వినపడదు. ఆయన ఆయిల్స్ పిలిచకపోతే కొండగాడి పోతే అన్నీ వస్తాయి. పదం నువ్వు ఓరాటం చేయదు నువ్వు. ఓవర్ యాక్షన్ చేద్దాం, మన ఇద్దరం చేద్దాం ఓవర్ యాక్షన్. అమ్మా తెలుసు అంటే భయం వాడు అట్లా ఇప్పుడు నేను భయపడతా. కొండగాడికి ఇద్దరు మధ్య కార్ లైట్లు ఆఫ్ చేసి కార్లో నేను కూర్చుంటా. ఇద్దరు కాదు, కార్లు బయట నువ్వు కూర్చో, కార్ లోపల నేనుంటా. నాకు నవ్వు రాకపోతే ఏమొస్తుంది? వాడంత యాక్టింగ్ పోరా అని వినిపించిందంట, మిగతా ఏం వినిపివంట. అదే కదా నాటకాలు వాడివి. పక్క పట్టబో ఎవడో అన్ని పట్టబోయి అసలు ఉంటాడు. తీసబోయింది.